నమస్కారం. వెల్కమ్ టు యోగ మంత్ర. మనిషి సుఖపడాలి అంటే తినడానికి పంచభక్ష పరమాణాలుండాలి, కంటి నిండా కునుకుండాలి, ఇంటి నిండా డబ్బుండాలి. ఇవన్నీ ఉంటే చాలనుకుంటారు, కానీ ఒంటి నిండా ఆరోగ్యం ఉంటేనే సుఖాన్ని మనం అనుభవించవచ్చు. అందుకే మంచి ఆరోగ్యం కావాలి అంటే ప్రతిరోజు యోగా చేయాలి. ఇవాల్టి మన యోగ మంత్రలో వెన్ను సమస్యలు తగ్గించడం కోసం పవన ముక్తాసనం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ప్రాణాయామంలో దళురు క్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూసేద్దాం. దళుర్క్రియ ప్రాణాయామం. ముందుగా వజ్రాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి ఇదే స్థితిలో దీర్ఘమైన శ్వాస తీసుకొని నోటి ద్వారా పీల్చిన గాలిని వదిలేస్తూ ఉండాలి. ఇలా 10 సెకండ్ల పాటు ఈ ప్రాణాయామ క్రియను చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి తలతో సహా నడుమును కిందకు వంచి 2 చేతులను ముందు వైపు నేల మీద మోచేతుల వరకు ఆనించి ఇదే స్థితిలో నమస్కార ముద్రను వేసి తలను కిందకు వంచి ఇప్పుడు ఇదే స్థితిలో దీర్ఘమైన శ్వాసను తీసుకొని నోటి ద్వారా తీసుకున్న శ్వాసను వదిలేస్తూ ఉండాలి. ఇలా ఈ ప్రాణాయామ క్రియను 30 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి తలను మరింతగా కిందకు వంచి కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత తలను పూర్వపు స్థితిలో పైకి లేపి మరలా ఈ ప్రాణాయామ క్రియను ఇంకొకసారి చేసుకోవాలి. ఇలా మొత్తం ఈ ప్రాణాయామ క్రియను 6 సార్లు మధ్యలో రిలాక్స్ అవుతూ చేస్తూ ఉండాలి. ఈ ధనుర్క్రియ ప్రాణాయామం చేయడం వలన శరీరంలో ఆక్సిజన్ శాతాల్ని పెంచి శరీరాన్ని ఆరోగ్యకరంగా చేసుకోవచ్చు. ఈ ధనుర్క్రియ ప్రాణాయామం చేయడం వలన టాక్సిన్లు మరియు విష పదార్థములను శరీరంలో నుండి తొలగించుకోవచ్చు. అంతేకాకుండా ఈ ధనుర్క్రియ ప్రాణాయామం మంచి స్ట్రెస్ బస్టర్గా పనిచేస్తుంది. ఇలా ఈ ప్రాణాయామ క్రియను రిలాక్స్ అవుతూ 6 సార్లు చేసుకోవాలి.
ఆ తర్వాత తలతో సహా నడుమును పైకి లేపి 2 చేతులను కళ్ళ మీద ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా 2 చేతులను కళ్ళ మీద నుంచి తీసి చెంపల వద్దకు నెమ్మదిగా తీసుకువచ్చి ఆ తర్వాత 2 చేతులను కిందకు దించాలి. ఆ తర్వాత జ్ఞానముద్రలో 2 చేతులను ఉంచి కళ్ళు తెరిచి ఈ ధనుర్క్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఈ ధనుర్క్రియ ప్రాణాయామం చేయడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. సో దానివల్ల అందమైన ఆరోగ్య జీవన విధానాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. పవన ముక్తాసనం చేయడానికి ముందు ఆసన సమయంలో శరీరం ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆసనం పర్ఫెక్ట్గా రావాలి అంటే వార్మప్ చేద్దాం. వార్మప్ చేసిన తర్వాత పవన ముక్తాసనం ఎలా చేయాలో కూడా చూసిద్దాం. పవనముక్తాసనం వామప్. ముందుగా వజ్రాసనంలో కూర్చుని జ్ఞానముద్రలో నుంచి 2 చేతులను పైకి లేపి గాలిలో పైన కలిపి తలను కూడా పైకి లేపి ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా కిందకు దించుతూ ఆ తర్వాత 2 చేతులను ముందు వైపు గాలిలో ఉంచి ఇదే స్థితిలో అరచేతులని ఓపెన్ చేసి ఆ తర్వాత ఇప్పుడు 2 చేతులని పక్కకు జరుపుతూ గాలిలో ఉంచి ఆ తర్వాత నెమ్మదిగా ముందు వైపునకు తీసుకువస్తూ ఇలా నెమ్మదిగా ఈ వామప్ని 40 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత కుడి అరచేతి వేళ్లను ఎడమ చేత్తో వెనక్కి వంచి ఆ తర్వాత ఎడమ అరచేతి వేళ్లని కుడి చేత్తో వెనక్కి వంచుతూ ఈ విధంగా మరి కాసేపు వామప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి 2 చేతులను కిందకు దించి కాళ్లను ముందు వైపునకు గాలిలోనికి చాపి ఆ తర్వాత 2 కాళ్లను ఫోల్డ్ చేస్తూ దానికి అనుగుణంగా తలను ముందుకు వంచుతూ మరలా వెనక్కి తీసుకువెళ్తూ ఉండాలి. ఇలా ఈ వామప్ని 20 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఈ క్రియను ఆపి 2 కాళ్లను సుఖాసనంలో ఉంచి ఇదే స్థితిలో తలతో సహా నడుమును ఎడమ మోకాలు వైపునకు వంచి నుదుటిని ఎడమ మోకాలికి ఆనించి ఆ తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి ఇదే విధంగా కుడి మోకాలు వైపునకు చేసుకోవాలి. ఆ తర్వాత తలను నెమ్మదిగా పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి జ్ఞానముద్ర వేసి ఈ వామప్ని ముగించవచ్చు. పవనముక్తాసనం. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 చేతులను నేల మీద ఉంచి తలతో సహా నడుమును కిందకు వంచి నుదుటిని నేలకు ఆనించి 2 చేతులను పొట్ట కింద ఉంచాలి. ఈ పవనముక్తాసనం చేయడం వలన వెన్నుకు మంచి వ్యాయామం జరిగి వెన్నులో అన్ని భాగాలకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి వెన్ను ఫ్లెక్సిబుల్గాను దృఢంగాను మారిపోయి అన్ని రకాల వెన్ను సమస్యలను నివారించుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలతో సహా నడుమును కొంచెం పైకి లేపి తలను గాలిలో కిందకు వంచి ఉంచాలి. ఈ పవనముక్తాసనం చేయడం వలన వెన్ను సమస్యలతో పాటు జీర్ణ సమస్యలని కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ఈ పవనముక్తాసనం చేయడం వలన యాసిడిటీని కూడా తగ్గించుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 1 నిమిషం పాటు ఉండాలి.
ఆ తర్వాత నెమ్మదిగా తలతో సహా నడుమును పైకి లేపి తలను నడుమును సాధారణ స్థితిలో ఉంచి కళ్ళు మూసుకొని ఎడమ అరచేతిలో కుడి అరచేతిని ఉంచి కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఈ పవనముక్తాసనం చేయడం వలన శరీరంలో ఉండే హీట్ని కూడా తగ్గించుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో మరొక 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత కళ్ళు తెరిచి 2 చేతులను జ్ఞానముద్రలో ఉంచాలి. ఇప్పుడు నేల మీద పడుకొని శవాసనం వేసి ఇదే స్థితిలో ఎడమ చేతిని పొట్ట మీద ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఎడమ చేతిని పొట్ట మీద నుంచి తీసి నేల మీద జ్ఞానముద్రలో ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో కుడి కాలును ఫోల్డ్ చేసి కుడి మోకాలును పైకి లేపి ఉంచి 2 చేతులతో కుడి మోకాలిని పట్టుకొని తలను పైకి లేపి నుదుటిని కుడి మోకాలికి ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలను పైకి లేపి గడ్డాన్ని కుడి మోకాలికి ఆనించి ఉంచాలి. ఇలా మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలను కిందకు దించి నేలకు ఆనించి ఉంచాలి. ఇప్పుడు కుడికాలును కూడా ముందుకు చాపి నేలకు ఆనించాలి. ఆ తర్వాత ఎడమ కాలును ఫోల్డ్ చేసి మోకాలును నిలబెట్టి ఇందాక కుడివైపు చేసిన ఆసన క్రియను ఇప్పుడు ఎడమ కాలు వైపునకు చేసుకోవాలి. ఈ పవనముక్తాసనం చేయడం వలన అధిక పొట్ట ఉన్నవాళ్లు పొట్టను తగ్గించుకొని శరీరాన్ని మంచి ఆకృతిలోనికి మార్చుకోవచ్చు. ఇలా ఈ ఆసన క్రియను ఎడమకాలు వైపునకు కూడా చేసుకున్న తర్వాత ఎడమకాలును ముందుకు చాపి నేలకు ఆనించి శవాసనంలోనికి రావాలి. ఇలా ఈ స్థితిలో ఎడమ చేతిని పొట్ట మీద ఉంచి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా 2 కాళ్లను ఫోల్డ్ చేసి 2 మోకాళ్లను పైకి లేపి గాలిలో ఉంచి 2 చేతులను పొట్ట మీద ఉంచాలి. ఆ తర్వాత తలను పైకి లేపి 2 మోకాళ్లను 2 చేతులతో పట్టుకొని తలను మోకాళ్ల వైపునకు వీలైనంతగా లేపుతూ 2 కాళ్ల పాదాలను 2 చేతులతో పట్టుకొని ఇదే స్థితిలో 2 కాళ్ల బొటనవేళ్లను మాత్రమే పట్టుకొని ఉండాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా 2 చేతులను కిందకు దించి ఆ తర్వాత తలను కూడా కిందకు దించి నేలకు ఆనించి ఉంచాలి. ఆ తర్వాత
నెమ్మదిగా 2 కాళ్లను ముందుకు చాపి నేలకు ఆనించి ఉంచి ఇదే స్థితిలో 2 కాళ్ల పాదాలను అటూ ఇటూ కదుపుతూ ఉండాలి. ఇలా ఈ క్రియను 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి శవాసనంలోనికి వచ్చి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇదే స్థితిలో 2 కాళ్లను ఫోల్డ్ చేసి మోకాళ్లను పైకి లేపి 2 మోకాళ్లను దూరంగా ఉంచి తలను పైకి లేపి ముందుకు చూసే విధంగా ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 చేతులతో 2 కాళ్ల పాదాలను పట్టుకుని ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 కాళ్ల బొటనవేళ్లను పట్టుకుని ఉండాలి. ఇలా మరొక 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా 2 కాళ్ల మోకాళ్లను దగ్గరకు తీసుకువస్తూ తలను పైకి లేపి నుదుటిని 2 మోకాళ్లకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 కాళ్లను ముందుకు చాపి నేలకు ఆనించి తలను వెనక్కి దించి నేలకు ఆనించి మరలా శవాసనంలోనికి వచ్చి కళ్ళు మూసుకొని ఉండాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత 2 చేతులను పొట్ట మీద ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో తలతో సహా నడుమును పైకి లేపి 2 కాళ్లను సుఖాసనంలోనికి తీసుకురావాలి. ఆ తర్వాత ఎడమ అరచేతి కింద కుడి అరచేతిని ఉంచి తలతో సహా నడుమును కిందకు వంచి నుదుటిని నేలకు ఆనించి ఉంచాలి. ఈ పవన ముక్తాసనమును నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా తీసుకుని చేయడం మంచిదే. ఇలా ఈ ఆసన స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలతో సహా నడుమును పైకి లేపి సాధారణ స్థితిలో తలను ఉంచి కళ్ళు మూసుకొని ఉండాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను జ్ఞానముద్రలో ఉంచి కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా కాసేపు రిలాక్స్ అయిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ పవన ముక్తాసనంని ముగించవచ్చు. ఇలా ఈ ఆసనం చేయడంతో పవన ముక్తాసనం యొక్క సంపూర్ణ యోగక్రియ పూర్తవుతుంది. ఈ పవన ముక్తాసనం చేయడం వల్ల బాడీలో ఉన్న అధిక కొవ్వును తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా బాడీని బ్యాలెన్స్డ్గా చేసుకోవచ్చు. మరి ఈ పవన ముక్తాసనం గురించి మన ఎక్స్పర్ట్ ఏమంటున్నారో చూసేద్దాం. నమస్తే, వెల్కమ్ టు యోగ మంత్ర. మనం ఇప్పటి వరకు పవన ముక్తాసనం ఎలా చేయాలో చూసామండి. సో పవన ముక్తాసన అంటే విండ్ రిలీజ్ పోస్చర్ అంటారు. అంటే అబ్డామినల్ ఏరియాలో గ్యాస్ అది ఏదైతే అక్యుములేట్ అవుతుందో దాన్ని రిలీజ్ చేయడం కోసం మనం ఈ పవన ముక్తాసనాన్ని చేయాల్సి ఉంటుంది. సో పవన ముక్తాసన ఏకపాద పవన ముక్తాసన అని మనం ఒక కాలుతో చేస్తాము. తర్వాత ద్విపాద పవన ముక్తాసన 2 కాళ్ళతో చేస్తాం అన్నమాట. సో ముందుగా ఏకపాద పవన ముక్తాసన మనము 2 వైపులా ఒక్కొక్క కాల్ని 3 సార్లు కనుక ప్రాక్టీస్ చేసిన తర్వాత ద్విపాద పవన ముక్తాసన ప్రాక్టీస్ చేయొచ్చు. దీని తర్వాత మనం పవన ముక్తాసనాలో రోలింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తామండి.
సో నాట్ ఓన్లీ విండ్ రిలీజ్ పోస్చర్, మనకి బ్యాక్ కూడా ఇందులో స్ట్రెంగ్తన్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే పవనముక్తాసనాలో మనం రోలింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తామో ఎంటైర్ బ్యాక్ బోన్కి మనకి చాలా మంచి మసాజ్ అనేది జరుగుతుందన్నమాట. దీనివలన మనకి బ్యాక్ బోన్ మసాజ్ జరిగినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా మంచిగా జరిగే అవకాశం ఉంటుంది. ఫార్వర్డ్ రోలింగ్ ఉంటుంది ఇందులో, మళ్ళీ అగైన్ సైడ్ టు సైడ్ రోల్ కూడా మనం పవనముక్తాసనాలో ప్రాక్టీస్ చేస్తాం. సో ఒక పవనముక్తాసనాలోనే మనం ఇవన్నీ వేరియేషన్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి టోటల్ అబ్డామినల్ ఏరియాతో పాటు బ్యాక్ అనేది కూడా చాలా స్ట్రెంగ్తన్ అవడం అనేది జరుగుతుంది. పవనముక్తాసన ప్రాక్టీస్ చేసి నాట్ ఓన్లీ గ్యాస్ ప్రాబ్లమ్స్, తర్వాత బ్యాక్ పెయిన్ నుంచి కూడా రిలీఫ్ పొందుతారని ఆశిస్తూ బీ ఫిట్, బీ హెల్దీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. www.youtube.com/ETV Life India. అలాగే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/ETV Life India. www.twitter.com/ETV Life India.